లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మొత్తంగా 528 ఓట్లు పోలవగా అనుకూలంగా 298 పోలయ్యాయి. ప్రతికూలంగా 230 మంది ఓటు వేశారు. ఈ బిల్లు నెగ్గాలి అంటే 2/3 మెజారిటీ అవసరం. అంటే మొత్తం 352 ఓట్లు రావాల్సి ఉంది. కానీ 298 మాత్రమే వచ్చాయి. అంటే 54 ఓట్లు తక్కువ రావడంతో బిల్లు వీగిపోయింది. దీని గురించి మాట్లాడడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. మురళీకృష్ణ, రాజకీయంగా దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇక ప్రజాక్షేత్రంలో తేలాల్సినటువంటి వ్యవహారం ఇది. ఎందుకంటే ఇది ఒక డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అని చెప్పొచ్చు. ఒక రకంగా విపక్షాలన్నీ కూడా ఒక్క తాటి మీదకి ఉన్నాయి అని చెప్పి మోదీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మోదీ దూకుడికి కళ్ళెం వేశాయి అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం విపక్షాల పరంగా చేసేటువంటి ఆస్కారం ఉంది. అంటే దాదాపుగా 230 మంది ఈరోజు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారంటే విపక్షాలని కూడా ఒక్కతాటి మీదకి వచ్చాయి అని చెప్పొచ్చు. అది విపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారం. కానీ అదే సందర్భంలో ఈ మహిళా బిల్లుని పూర్తిగా మహిళలకి నారీ శక్తికి వందనం అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించిన వ్యవహారం దశాబ్దాల తరబడి, అంటే దాదాపుగా ఒక 20 ఏళ్ళుగా నలుగుతున్నటువంటి చర్చకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఖచ్చితంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుని మేము తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీతో సహా ఈరోజు విపక్షాలని కూడా అడ్డుకున్నాయని చెప్పడానికి మోదీ అండ్ టీంకి ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రం దొరికిందని చెప్పడానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు రాబోయేటువంటి బెంగాల్ ఎన్నికల్లో ఇమీడియట్గా ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ఈ బెంగాల్ ఎన్నికల్లో దీదీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి కూడా, అంటే ఒక మహిళా నాయకురాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మహిళా బిల్లుకి అనుకూలంగా వ్యతిరేకంగా ఓటేశారు. అక్కడ మహిళా బిల్లుకి వ్యతిరేకిస్తూ ఓటేసింది ఈ పార్టీ అని చెప్పుకోవడానికి, టీఎంసీని టార్గెట్ చేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద అస్త్రం దొరికిందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేయడానికి ఒక పెద్ద అస్త్రం దొరికిందని చెప్పొచ్చు. అంటే ఇది ఓ రకంగా అటు విపక్షాలకి ఇటు అధికార పక్షానికి ఇద్దరికి కూడా ఒక రాజకీయపరమైనటువంటి చర్చకి దారితీసేటువంటి ఆస్కారం ఉంది అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. విపక్షాల వాదన విపక్షాలది అండ్ అట్ ద సేమ్ టైం అధికార పార్టీ వాదన అధికార పార్టీది. రెండు పక్షాలు ప్రజాక్షేత్రంలో పరస్పరం దూషించుకోవడానికి, విమర్శించుకోవడానికి, ఆరోపణలకి, ప్రత్యారోపణలకి ఇది ఒక పెద్ద అస్త్రంగా మారేటువంటి ఆస్కారం ఉంది. కానీ వాస్తవానికి మహిళలకి ఖచ్చితంగా మనం పదే చెప్తూ ఉంటాం, మహిళలకు ఆకాశాల్లో సగం అన్నింటిలో సగం అని చెప్తూ ఉంటాం. కానీ ఆ రకమైనటువంటి సమభాగం చట్టసభల్లో కూడా కనిపించాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో, గడిచిన దశాబ్దాల కాలంగా జరుగుతూ వస్తుందో, ఆ ప్రయత్నం ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్న అంశం. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి జరిగినటువంటి మరోసారి అన్యాయం. అంటే రాజకీయ చట్టంలో ఈ మహిళా బిల్లు మరొకసారి ఇరుక్కుపోయింది అన్నది చాలా స్పష్టంగా కనబడుతున్న వ్యవహారం. అటు అది విపక్షాల వాదన విపక్షాలది, అధికార పక్షం వాదన అధికార పక్షాలది. కానీ మహిళా బిల్లుకి మాత్రం మోక్షం లభించలేదు. చట్టసభల్లో 50% కాదు కదా, కనీసం 33% కూడా ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా ముందుకు రాలేదనేది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. చట్టసభల్లో మహిళలకి 50% రిజర్వేషన్ కావాలనేది మనకు వస్తున్నటువంటి మాట. మనం పదే చెప్పేటువంటి మాట 50%, అంటే ఆకాశంలో సగం అన్నింటిలో సగం అని చెప్పేటువంటి మాట చట్టసభల దగ్గరకు వచ్చేసరికి కనీసం 33% కూడా మనం తీసుకురాలేకపోతున్నాం అనేది చాలా స్పష్టంగా ఈరోజు మహిళా బిల్లు ఓడిపోవడం ద్వారా ఈరోజు మహిళలకు జరిగినటువంటి ఒక అవమానంగా, మహిళలకు చేసినటువంటి ఒక అన్యాయంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. కానీ రాహుల్ గాంధీ సభ నుంచి బయటకు వెళ్తూ చెప్పినటువంటి మాట, మేము ఇప్పటికీ మహిళా బిల్లు కట్టుబడి ఉన్నాం, కానీ దీన్ని రాజకీయంగా డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశానికి సంబంధించిన సమస్యలు తీసుకొచ్చి రాజకీయ ఎత్తుగడగా దీన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రస్తుతం ఉన్నటువంటి 543 మంది స్థానాలకు సంబంధించి అందులో 33% రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ముందుకు వస్తే ఈ రోజు నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కానీ ఈరోజు పెరిగినటువంటి సభల్లో, అంటే పెంచి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి 540 స్థానాన్ని 850 వరకు కూడా పెంచి ఆ స్థానాల్ని ఖచ్చితంగా మహిళలకు ఇస్తాం. అంటే దాదాపుగా 270 స్థానాల వరకు మహిళలకి చట్టసభల్లో దక్కించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ఈరోజు డిలిమిటేషన్ అట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్ రెండు కలిపి తీసుకొచ్చామని చెప్పి ప్రయత్నం మేము చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ అండ్ కూటమి అడ్డుకున్నాయని చెప్పి ఈరోజు విపక్షాలను టార్గెట్ చేస్తూ మోదీ టీం చెప్పేటువంటి ఆస్కారం ఉంది. ఆ రకంగా ఈరోజు పరస్పరం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకి ఈ వ్యవహారం పరిమితమయ్యేటువంటి ఆస్కారం ఉంది. కానీ మహిళలకు మాత్రం మరొకసారి చట్టసభల వేదికగా 100% అన్యాయం జరిగినది మాత్రం ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇక రాజకీయపరమైనటువంటి విషయాలు తీసుకుంటే ఇది జాతీయ స్థాయిలో జరిగేటువంటి రాజకీయ రచ్చ.
కానీ తెలుగు రాష్ట్రాల విషయాన్ని తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో సీట్లు పెరగబోతున్నాయని చెప్పి చాలా కాలంగా చాలామంది నాయకులు ఊహాగానాల్లో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా డిలిమిటేషన్ కూడా జరిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఇక్కడ సీట్ల సంఖ్య పెరగాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఇక్కడ పార్టీల యాక్టివిటీ కూడా చాలా పెరిగింది. కాబట్టి పార్టీలు కూడా ఇక్కడ చాలామంది నాయకులు తమ పార్టీలో చేర్చుకున్నటువంటి సందర్భం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేక గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, చాలామంది నాయకులు తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొత్త వారిని తమ పార్టీలో కొత్త నియోజకవర్గాల్లో అకామిడేట్ చేసేటువంటి ఆస్కారం ఈ డిలిమిటేషన్ ద్వారా జరుగుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ అది కూడా ఈరోజు జరగకుండా పోయేటువంటి పరిస్థితి ఈ డిలిమిటేషన్ బిల్లు ప్రాసెస్ ఆగిపోవడం ద్వారా ఏర్పడిందని మాత్రం అనుకోవచ్చు. దీప్తి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.